హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారి నవల బంగారు కలలు ఆడియోగా వినిపిస్తున్నాను కదా. ఈరోజు బంగారు కలలు నవల ఆడియో 9వ భాగం వినిపించబోతున్నాను. జ్యోతి సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. సింహాచలం వచ్చి, అమ్మాయి గారు, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారండి అన్నాడు. రమ్మను లోపలికి అంది పుస్తకం పక్కన పెడుతూ. కొద్ది నిమిషాల తర్వాత బెదురుగా లోపలికి అడుగుపెట్టిన వ్యక్తిని చూసి జ్యోతి ఆశ్చర్యపోయింది. అరే, మీరా? రండి రండి, కూర్చోండి అంటూ ఆహ్వానించింది. నేను మీకు తెలుసా? సరోజ కూర్చుంటూ అడిగింది. భలేవారే, మీరు తెలియకపోవడమేంటి? హోటల్ బ్లూ స్టార్లో మీ డాన్స్ నేను మా డాడీతో కలిసి చూశాను. మీరు రోజీ కదూ? అవునమ్మా, రోజీనే, కానీ నా అసలు పేరు సరోజ. అలాగా? చెప్పండి, ఏం పని మీద వచ్చారు? డాడీని పిలవనా? జ్యోతి లేవబోయింది. వద్దొద్దు, కూర్చోండి, నేను మీతో మాట్లాడాలనే వచ్చాను. నాతోనా? జ్యోతి లేవబోతున్నదల్లా ఆగింది. అవును, మీరు ఏమీ అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను. చెప్పండి. రవితో వివాహం ఆగిపోయిందని విన్నాను, నిజమేనా? ఈ మాట వినగానే జ్యోతి నిటారుగా అయింది. మీకెవరు చెప్పారు? అది నిజమేనా జ్యోతి? దానికి కారణం అతనొక అమ్మాయికి అండగా నిలబడడమే అయితే ఆ నిర్భాగ్యురాల్ని నేనే అని చెప్పుకోవడానికొచ్చాను. ఎవరు? నువ్వా? నువ్వు ఆ సరోజవి నువ్వా? జ్యోతి నమ్మలేనట్టు చూస్తూ చటుక్కున లేచి నిలబడింది. సరోజ కూడా లేచింది. జ్యోతి చేతిని తన చేతుల్లోకి తీసుకుని అర్థిస్తున్నట్టుగా అంది. జీవితంలో అడుగడుగునా ఎదురు దెబ్బలు తిని చావలేక బ్రతుకుతున్న నాకు, నా దురదృష్టానికి ప్రతిరూపంగా పుట్టిన నా పాపకి చేయూతివ్వడం మీకు నచ్చకపోతే అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది సరోజ. జ్యోతి చప్పున చెయ్యి విదిలించేసుకుంది కంపరంగా చూస్తూ. ఏంటి, మీకొక బిడ్డ కూడానా? చిచి, ఏ మొహం పెట్టుకుని నాతో చెప్పడానికొచ్చావు? అంది. ఆవేశపడకు జ్యోతి, రవికి నాకు మధ్య ఉన్న సంబంధం అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే ఆత్మీయత మాత్రమే. జరిగిందంతా చెప్తాను, కాస్త జాగ్రత్తగా విను ప్రాధేయపడుతున్నట్టుగా అంది. దయ ఉంచి విను ప్రాధేయపడుతున్నట్టుగా చూసింది సరోజ. ఈ మాటలు చెప్పి రమ్మని పంపాడా నిన్ను రవి? జ్యోతి ఆవేశంతో ఈర్ష్యతో కస్సుమంటూ తీక్షణంగా అడిగింది. సరోజ కళ్లలో బాధ రెపరెపలాడింది. తమాయించుకుంటూ అంది. నువ్వు చదువుకున్నదానివి, సంస్కారం కలదానివి. రవి నిన్ను నిజంగా ప్రేమిస్తే అతని మనసు ఎలాంటిదో నువ్వీ పాటికే గ్రహించి ఉండేదానివి అంది సరోజ. జ్యోతి కళ్లలో చివ్వున నీళ్లు తిరిగాయి. చప్పున ముఖం తిప్పుకుంది. నా కారణంగా మీ మధ్య మనస్పర్ధలు రావడం నేను భరించలేకుండా ఉన్నాను. అతను నా విషయం పట్టించుకోవడం నీకు ఇష్టం లేకపోతే నా బిడ్డను తీసుకుని నేను మీకు దూరంగా వెళ్ళిపోతాను. అతన్ని మాత్రం అపార్థం చేసుకోకు జ్యోతి. నీ జీవితం వేదనగా మార్చుకోకు. ఒక్క నిమిషం ఇలా కూర్చో, కాస్త కోపం నిగ్రహించుకుని నేను చెప్పేది విను అర్థింపుగా అంది సరోజ. ఏంటి నువ్వు చెప్పేది? సింహగర్జనలా వెనక నుంచి వినిపించింది. అప్పుడే అక్కడికొచ్చిన రాజారావు గారు సరోజను చూడగానే అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సరోజ ఆయన వైపు తిరిగింది. ఆశగా చూస్తూ, బాబుగారు అంటూ ఏదో చెప్పబోయింది. ఎందుకొచ్చావిక్కడికి? ఎవరినడిగి ఇంట్లో కాలు పెట్టావు? డాడీ, ఆయన తీవ్ర ధోరణికి బెదిరిపోతూ పిలిచింది జ్యోతి. ఆయన రౌద్రమూర్తిలా సరోజ దగ్గరకొస్తూ అన్నాడు. నడు, తక్షణం బయటికి నడు. నీ నంగనాచి కబుర్లు నా దగ్గర చెప్పకు. నీ కళ్ళబొల్లి ఏడుపులకు కరిగిపోయే అమాయకులం కాదు. మీరు తొందరపడుతున్నారు, సరోజ ధైర్యం శక్తి కూడదీసుకుంటూ అంది. షటప్. రవి నిన్ను ఉంచుకున్న మాట అబద్ధమా? నువ్వు కాపురం వదిలేసి వచ్చిన మాట అబద్ధమా? మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డ కాన్వెంట్లో పెరుగుతున్న మాట అబద్ధమా? ఏదబద్ధం? నీ నాటకం నా దగ్గర కాదు. గెటౌట్. సింహాచలం! ఆయన అరిచారు. క్షమించండి, మీకంత శ్రమ వద్దు. సరోజ కళ్ళ నీళ్లు నిగ్రహించుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోయింది. డాడీ, ఏంటి మీ అర్థం లేని ఆవేశం? ఏం చెప్పేదో వింటే ఏమవుతుంది? అంది జ్యోతి. నీకేం తెలుసునమ్మా? ఇలాంటి బజార్ రకాల్ని ఇంటికి రానిస్తే మన పరువు కూడా వీధికెక్కుతుంది. సమయానికి నేనింట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏదో కథల్ని నీకు చెప్పి ఉండేది అన్నారాయన తీవ్రంగా. బేబీ ఉమ టీచర్తో కలిసి బోన్లో నిలబడి ఉంది. అమాయకమైన ఆ ముఖం అక్కడ కూర్చున్న అందరినీ ఆశ్చర్యంగా పరికించసాగింది.
దూరంగా కూర్చున్న వారిలో మొదటి వరుసలో రవి కనిపించగానే ఆమె ముఖం వికసించింది. ఇక్కడ మా డాడీ కూడా ఉన్నాడు, ఇంకా నాకెందుకు భయం అన్నట్టు టీవీగా నిలబడింది. అడ్వకేట్ బోను దగ్గరకొచ్చి టీచర్ని క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించాడు. టీచర్, ఈ బేబీ మీ కాన్వెంట్లో చదువుతోందా? అవును. ఈ అమ్మాయికి తల్లిదండ్రులెవరో తెలుసా మీకు? తెలీదు, రవిగారు చేర్పించారు. ఆయనే గార్డియన్గా సంతకం చేశారు. అలాగా. ఈ అమ్మాయికి నెల నెల అయ్యే ఖర్చు ఆయనే పంపిస్తున్నారు అంటున్నారు. స్వయంగా వచ్చి ఇవ్వడం లేదా? ఆహా, మనీ ఆర్డర్ చేస్తారు. లాయర్ గారు బేబీని పలకరించారు. బేబీ, నీ పేరేంటమ్మా? ఉమా అండి. అలాగా. నువ్వు వేసుకున్న ఈ గౌను ఎంత బాగుంది. ఎవరు కొనిపెట్టారిది? మా డాడీ కొనిపెట్టారు. గుడ్. మీ డాడీ ఎవరో చెప్పగలవా? అరుగో, అక్కడ కూర్చోలేదు, తెల్లటి బట్టలు వేసుకుని, ఆయనే. గుడ్ మార్నింగ్ డాడీ. ఉమ గొంతెత్తి తండ్రిని పలకరించింది. గుడ్ మార్నింగ్ ఉమా అన్నాడు రవి. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నారు లాయర్ గారు జడ్జిగారి వైపు చూస్తూ. కోర్టు ముగిసింది. జనంతో పాటు లేచి రవి యువతలకొచ్చాడు. ఉమ అతని దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. డాడీ అంటూ. రవి ఉమని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని దించాడు. దూరంగా నిలబడిన జ్యోతి ఇది చూసి కృంగిపోయినట్టు అవడం అతను గమనించలేదు. స్కూలుకి వెళ్ళు ఉమా, నేను సాయంత్రం వస్తాను అన్నాడు. నాకు బొమ్మలు తెచ్చిపెట్టడం మర్చిపోవుగా? మర్చిపోను వాగ్దానం చేశాడు రవి. టీచర్తో కలిసి ఉమ వెళ్ళిపోయింది. రవి పరధ్యాసగా ఒక్క క్షణం అక్కడే నిలబడ్డాడు. ఇంతలో అతని పక్క నుంచి తల వంచుకుని జ్యోతి పరుగులాంటి నడకతో గబగబా వెళ్లడం కనిపించింది. రవి ఉలిక్కిపడ్డాడు. జ్యోతి అంటూ వెన్నంటే వచ్చాడు. జ్యోతి అడుగుల వేగం హెచ్చింది. కన్నీరాపుకోవడానికి పెదవి కొరుకుతూ విశ్వప్రయత్నం చేస్తోంది. జ్యోతి, నువ్వు కోర్టుకొచ్చావా? ఎప్పుడు? నేను చూడనేలేదు. రవి ఆదుర్దాగా అడిగాడు. మీరిప్పుడు నన్ను చూడగలిగిన స్థితిలో లేరని నాకు తెలుసు అంది జ్యోతి. నువ్విక్కడికి ఎందుకొచ్చావు జ్యోతి? బాధగా అడిగాడతను. ఎందుకా? మీ ప్రయోజకత్వం ఏంటో చెవులారా విని కళ్ళారా చూసి సంతోషిద్దామని. డ్రైవర్ కారు లాక్ చేసి టీ తాగడానికి వెళ్లడంతో జ్యోతి తప్పనిసరిగా అక్కడ నిలబడాల్సొచ్చింది. నువ్వు విన్నదంతా నిజమేనని నమ్ముతున్నావా? అడగలేక అడిగాడతను. అబ్బే లేదు, ఒట్టి అబద్ధం అనుకుంటున్నాను. స్వయంగా ఆవిడ కట్టుకున్న భర్త వచ్చి తన భార్యకు మీకు సంబంధం ఉందని ఒప్పుకున్న తర్వాత కూడా నన్నెందుకింకా మభ్యపెట్టాలని చూస్తున్నారు మీరు? మీ కన్నబిడ్డ కాకపోతే ఆ పసిబిడ్డ అంత ప్రేమగా చనువుగా డాడీ అని పిలుస్తుందా? మీరంత ఆత్మీయంగా పలుకుతారా? అంది జ్యోతి. జ్యోతి, ప్లీజ్, నేను వ్రాసిన ఉత్తరం చూసి అర్థం చేసుకుంటావనుకున్నాను. ఎంతో ఆశతో తిరిగి వచ్చాను. చాలించండి మీ అమాయకత్వం. పాపం నటనతో నన్ను మోసం చేద్దామనుకున్నారు. మీరు ఫ్యాక్టరీ వంకతో పెళ్లి ఎందుకు వాయిదా వేశారో నాకిప్పుడు అర్థమైంది. ఆ గడువులో మీ గతం నాశనం చేసుకుందామనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. మీ దురదృష్టమో నా అదృష్టమో అది బయటపడింది. చిచి, మీలాంటి మగవాడు కలలో కూడా ఏ ఆడపిల్ల జీవితంలోకి రాకూడదు. జ్యోతి, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. సరే, నా ఆవేశం తగ్గించుకుంటాను. వాళ్ళందరూ చెప్పిన మాటలు అబద్ధమని నమ్ముతాను. కానీ ఇదంతా అబద్ధమని, ఆ రోజుకి మీకు ఎలాంటి సంబంధం లేదని, ఆ పాప మీకు పుట్టలేదని ఆమె వచ్చి కోర్టులో నలుగురు ఎదుట భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమనండి అంది జ్యోతి. జ్యోతి, అతను అప్రతిభుడైనట్టు చూశాడు. ఏ అసంభవమాది? అంది జ్యోతి. కాదు, సరోజ గతంతో నాకు సంబంధం లేకపోయినా భవిష్యత్తుతో ఉంది. ఇదంతా బయటికి వచ్చి అల్లరైతే సరోజ బ్రతకదు. జ్యోతి అతన్ని నిరసనగా చూసింది. ఆ కళ్ళు దెబ్బతిన్న తాచులా ఉన్నాయి. పాపం, ఎంత బాధ. నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకోరని నాకు ముందే తెలుసు. సరే, మీ సరోజని బ్రతికించుకోండి. జ్యోతి అంటూ ఉండగానే ఇంతలో డ్రైవర్ రానే వచ్చాడు. జ్యోతి విసురుగా తలుపు తెరిచి లోపల కూర్చుంది. తలుపు మీద చెయ్యి వేసి గట్టిగా ఆపాడు రవి. రవి చూపులు అర్థిస్తున్నట్టుగా ఉన్నాయి. జ్యోతి, ప్లీజ్, ఇప్పటికే ఈ నిందలతో నిష్ఠూరాలతో నా మనసు తూట్లు పడిపోయింది. నన్ను నువ్వు కూడా బాధ పెట్టకు అన్నాడు. మీరు బాధపడితే ఆదరించి ఓదార్చేటందుకు ఆవిడుందిగా, వెళ్ళండి. మనశ్శాంతి కావలసినంత దొరుకుతుంది. జ్యోతి రవి చేతిలో నుంచి డోర్ లాగి గట్టిగా శబ్దమయ్యేలా వేసి, పోనీ డ్రైవర్ అంది. కారు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది. రవి మ్రాన్ పడిపోయినట్టు నిలబడిపోయాడు. ప్రసాద్ క్లినిక్లో సరోజ రోగులకు మందు తాగిస్తోంది. ఇంతలో రవి అక్కడికొచ్చాడు. సరోజా
అని పిలిచాడు. అతని ముఖం చాలా అలసటగా, వేదనామయంగా ఉంది. సరోజ అతన్ని చూడగానే అయిష్టంగా ముఖం తిప్పుకుంది. జవాబు చెప్పలేదు. అతని పిలుపే విననట్టు తన పని తాను చేసుకోసాగింది. సరోజ, నిన్నే. ఒక్క క్షణమిలా వస్తావా? నీతో మాట్లాడాలి. రవి రెండోసారి పిలిచాడు. సరోజ చేతిలో ఉన్న మందులు పక్కన టేబుల్ మీద పెట్టి దగ్గరకొచ్చింది. ముఖం సీరియస్గా ఉంది. సరోజ, అతనేదో చెప్పబోయాడు. మీకు నాకు మధ్య మాటలేమీ లేవు. దయచేసి ఇక్కడ్నుంచి వెళ్ళండి. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. సరోజ నిశ్చలంగా, ఖచ్చితంగా చెబుతున్న ఈ మాటలు వినగానే రవి దిమ్మెరపోయినట్టు చూశాడు. కాసేపు నోట మాట రానివాడిలా నిలబడిపోయాడు. మీకో నమస్కారం. మీరు నిజంగా నా మేలు కోరేవారే అయితే ఇంకెన్నడూ నాకు కనిపించకండి. వెళ్ళిపోండి. సరోజా, ఈ మాటలంటున్నది నువ్వేనా? అతను దిగ్భ్రాంతిగా చూశాడు. అవును, నేనే. ఈ మాటలు నేను ఎప్పుడో చెప్పాల్సింది. ఎందుకని? ఇప్పుడేమైందని? ఏమైందా? అర్థంలేని మంచితనంతో నన్ను వేధిస్తున్నారు. నలుగురిలో నన్ను తలెత్తుకోనివ్వకుండా చేస్తున్నారు. రవి, నేను జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్నాను. ఇక్కడ ఈ వృత్తిలో కాస్త ప్రశాంతంగా ఉన్నాను. ఈ ప్రశాంతత నాకు దక్కనివ్వమని, నా జోలికి రావద్దని, నా గురించి పట్టించుకోవద్దని మిమ్మల్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. దయుంచి నా మాట మీద గౌరవం ఉంటే మీరిక ఈ ఛాయలకు కూడా రావద్దు. ఉమసంగతి కూడా మీరు పట్టించుకోవద్దు. మమ్మల్ని మా దారిన వదిలేయండి అంటూ రెండు చేతులు జోడించింది సరోజ. నీకంత బాధ వద్దు సరోజ, వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోవడమే నీకు మనశ్శాంతైతే అలాగే వెళ్ళిపోతాను. రవి చివ్వున వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. సరోజ మందులు తీసుకునే గదిలోకి వెళ్ళింది. మనసుని పొడుస్తున్న ఆ బాధని ఇంకా భరించలేనట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తూ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఏడుపు నిగ్రహించుకోవడానికి విశ్వప్రయత్నం చేయసాగింది. రోగులను పరీక్ష చేస్తూ ఈ మాటలు విన్న ప్రసాద్ సరోజ వెనకే లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే సరోజ చప్పున కళ్ళు తుడుచుకుని అల్మరా వైపు తిరిగి అక్కడ మందులు సర్దసాగింది. సరోజ, ఏంటి? నీకేవైనా మతిపోయిందా? రవితో ఎందుకలా అన్నావు? అన్నాడు. సరోజ సమాధానం చెప్పలేకపోయింది. అతనెంత బాధతో తిరిగి వెళ్లాడో తెలుసా? నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. మందలింపుగా చూశాడు ప్రసాద్. మీకేం తెలీదు డాక్టర్. ఏడుపు దిగమింగుతూ అంది. ఏం తెలిసినా తెలియకపోయినా రవి నీ క్షేమం కోరే వ్యక్తి అని మాత్రం నాకు తెలుసు. అందుకే నేను కూడా అతని క్షేమం కోరే ఇక్కడకు రావద్దన్నాను. నా మూలంగా అతని జీవితంలో చిచ్చురేగింది. స్వంత తమ్ముడు కోర్టుకు లాగాడు. పరువు మర్యాద రచ్చకెక్కాయి. ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న అమ్మాయి మనసు విరిగి దూరమైంది. ఇదంతా చూస్తూ నాకేం పట్టనట్టు ఊరుకోమంటారా? నా వల్ల కావడం లేదు డాక్టర్, నా వల్ల కావడం లేదు. అందుకే అతన్ని దూరంగా ఉండమని హెచ్చరించాను. ఇది నేను చేసిన తప్పంటారా డాక్టర్? మీరు చెప్పండి అంది సరోజ. లేదు సరోజ, లేదు. నిజం ఎప్పటికైనా బయటికి రాకమానదు. నీ మంచితనం ఒకనాటికైనా వాళ్లకి తప్పకుండా అర్థమవుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. టేక్ ఇట్ ఈజీ అతను అనునయంగా అంటూ ధైర్యం చెప్పాడు. రవి ఇంట్లో ముందు గదిలో రవి, లాయర్ గారైన రామ్మూర్తి కూర్చున్నారు. వాళ్ళిద్దరి ముఖాలు చూస్తే చాలాసేపట్నుంచి అక్కడ కూర్చుని దేనికోసమో తర్క వితర్కాలు జరుపుకుంటున్నట్టుగా ఉంది. లాయర్ గారు చాలా చిరాగ్గా ఉన్నారు. ఆయన చివరికి విసిగిపోయినట్టుగా సోఫాలో నుంచి లేస్తూ, నేను చెప్పవలసిందంతా నీకు చెప్పాను. ఆ తర్వాత ఇక మీ ఇష్టం. ఆ అమ్మాయి కోర్టుకొచ్చి శేషగిరి అసలు స్వరూపం బయట పెట్టకపోతే మనం ఈ కేసు ఓడిపోవడం ఖాయం. మనకున్న ఒకే ఒక బలమైన సాక్ష్యం సరోజ. ఆమెను మీరు కోర్టుకి రానివ్వను అంటే ఇక ఎవ్వరం చేయగలిగిందేం లేదు. ఆఖరిసారిగా మీ క్షేమం కోరినవాడిగా మళ్ళీ చెప్తున్నాను. ఇంకొక్కసారి ఆలోచించుకోండి. ఆ అమ్మాయి కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పేలా చూడండి. రవి తల అడ్డంగా ఊపాడు. అది అసంభవం భానుమూర్తిగారు. సరోజని కోర్టుకి పిలిచే కంటే ఈ దావా ఓడిపోవడానికే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అందులో ఆలోచించాల్సిందేమీ లేదు. ఆ మాటకి ఇక తిరుగులేదు. అయితే చేతులారా అంత ఆస్తిని వెదురుకుంటారా? రవి ముఖం మ్లానమైంది. దురదృష్టం ఎదురైనప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు అన్నాడతను. ఏంటండి ఇది? సరోజ తోబుట్టువు లాంటిది అన్నారు. ఆమెకు మీకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని మీరే అంటున్నారు. అలాంటప్పుడు ఆమె కోర్టుకొస్తే ఏమవుతుంది? ఆ అమ్మాయి జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింది. ఆ గాయాలన్నీ రేపి చిత్రహింస చెయ్యడం నాకిష్టం లేదు అన్నాడు రవి. అందుకని బంగారం లాంటి మీ భవిష్యత్తు బూడిద చేసుకుంటానంటారా? నాకిది ఏమాత్రం నచ్చలేదు అన్నారు లాయర్.
రవి మౌనంగా ఉండిపోయాడు. సరే, ఇక ఈ కేసు మీద మీరేం ఆశ పెట్టుకోకండి. కేసు పోయినట్టే. ఇంతవరకు నేను చేపట్టిన ఏ కేసు ఓడిపోలేదు. ఇంత కుంభకోణం వెనక ఉందని తెలిస్తే అసలు ఒప్పుకునేవాడ్నే కాదు. వస్తాను. ఆయన చరచరా వెళ్ళిపోయాడు. రవి దీర్ఘంగా నిట్టూర్చాడు. హఠాత్తుగా అతని జీవితం సమస్యలమయం అయిపోయింది. సరోజ ఉనికి ఎంత రహస్యంగా ఉంచాలని అనుకున్నాడో చిదంబరం పుణ్యమా అని అంతా రచ్చకెక్కిపోయింది. అతని శరీరంలో అణువణువు కూడదీసుకుని ఈ పెనుగాలిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సరోజ వచ్చి సాక్ష్యం చెప్పకపోతే కేసు ఓడిపోవడం ఖాయమన్న సంగతి అతను మొదటే ఊహించాడు. అక్షరాలా అదే జరిగింది. లాయర్ గారు వెళ్ళిపోగానే అతను లేచి లోపలి గదిలోకొచ్చాడు. రవిలో నవనాడులు కృంగిపోతున్నట్టుగా ఉంది. ఒక్క నిమిషం టేబుల్ దగ్గర చేతుల్లో తలదించుకుని నిస్సహాయంగా కూర్చున్నాడు. ఎవరేమనుకున్నా ఏమన్నా అతనికి కించిత్తు కూడా బాధలేదు. కాని జ్యోతి తృణీకారం అతను భరించలేకుండా ఉన్నాడు. జ్యోతి మాటలు అతని హృదయాన్ని తూట్లు తూట్లుగా పొడుస్తున్నాయి. అవి గుర్తుకు వస్తే భరించడం అతని వశం కావడం లేదు. మనోరమ బార్లో రాత్రి 10 గంటలు సూచిస్తూ గడియారం గంటలు కొట్టింది. రవి టేబుల్ దగ్గర కూర్చుని సీసాలో నుంచి గ్లాసులో వంపుకుంటున్నాడు. మనసుని ముక్కలు చేస్తున్న ఈ రంపపు కోతని భరించడానికి ఇక అతనికి శక్తి లేదనిపిస్తోంది. ఈ వేదన మింగాలంటే మత్తులోకి జారిపోవడం ఒక్కటే మార్గం. రవి 2 గ్లాసులు ఖాళీ చేశాడు. అతనికిప్పుడు కాస్త హాయిగా మరి కాస్త శక్తొచ్చినట్టుగా ఉంది. అతన్ని దహిస్తున్న దావానలం కొద్దిగా చల్లారినట్టుగా ఉంది. రవి లేచి బిల్ చెల్లించి బయటకొచ్చాడు. అతను కారులో కూర్చోబోతుంటే బేరర్ బాటిల్ తీసుకుని పరిగెత్తుకొచ్చాడు. సార్, ఇదక్కడ మర్చిపోయారు అంటూ అందించాడు. రవి తీసుకుని సీట్లో పక్కన పెట్టాడు. కారు ఇంటి ముందుకొచ్చి ఆగింది. రవి కారు గ్యారేజ్లో పెట్టి తాళం తీసి లోపలికొచ్చాడు. ఒంటరిగా శూన్యంగా బావురుమన్నట్టుగా ఉన్న ఆ ఇల్లు చూస్తే అతనికి పిచ్చెక్కినంత పనయింది. కాస్తగా కూడదీసుకుంటున్న మనశ్శాంతి మళ్లీ రూపు లేకుండా మాయమైనట్టయింది. మళ్లీ అర్థం కాని ఒంటరితనం, గుండెలు పిండే బాధ, ఎవ్వరికీ ఏమీ చెప్పుకోలేని అసక్తత అతన్ని కృంగదీయసాగాయి. ఈ బాధ కూడా తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. హాయిగా సర్వం మరిపిస్తూ సుఖమిస్తూ సేద తీర్చే నిద్ర కొన్ని వారాల నుండి అతనికి కంటిమీద కరువైపోయింది. తన దగ్గరకు లాక్కోవాలని వెర్రి ప్రయత్నం చేస్తున్న మనిషిలా అతను లోపలికి వెళ్లి గ్లాస్ తెచ్చుకున్నాడు. కూర్చుని సీసా తెరిచి గ్లాసులో కొంపుకుని ఒక్కొక్క గుక్కే తాగసాగాడు. అతని మనసుని అదిమి పెడుతున్న భారం కాస్త తగ్గి తేలికైపోయినట్టయింది. మరో గ్లాసు నింపుకున్నాడతను. ఇంతలో గదిలోకెవరో వచ్చినట్టయింది. అతను తిరిగి చూశాడు. గదిలో సరోజ నిలబడి ఉంది. సరోజా, నువ్వా? అతను తికమకపడ్డాడు. సరోజ మౌనంగా అతని ముఖాన్నే రెప్పవాల్చకుండా చూస్తోంది. నిద్రలేమితో అశాంతికి నిలయంగా ఉన్న అతని కళ్ల కింద నల్లటి చారలు కనిపిస్తున్నాయి. దిగమింగుతున్న దావానలం అతన్ని దహించివేస్తున్నట్టుగా, ఆ వేడికి వడలి వాడిపోయినట్టుగా అతని ముఖం కమిలిపోయింది. రవి కుర్చీలో నుంచి లేవబోయి మళ్లీ కూర్చున్నాడు. ఏంటిలా వచ్చావు అన్నాడు. సరోజ మాట్లాడలేదు. నిన్నే, నన్ను రావద్దని ఆంక్ష విధించి నువ్వెందుకొచ్చావు రెట్టించినట్టుగా అడిగాడు. నువ్వెంత దిగజారిపోయావో కళ్ళారా చూసి సంతోషిద్దామని అంది సరోజ. సరోజ కంఠం ఆగ్రహంతో పాటు అభిమానం, బాధ కూడా తొణకిసలాడుతున్నాయి. శక్తి కూడదీసుకుంటున్నట్టుగా అంది. నిన్నిట్లా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది రవి. ఈరోజు నా జన్మ తరించినట్టుగా ఉంది అంది. ఏంటా మాటలు? ఇప్పుడు నాకేమైంది? అలసటగా ఉంటే కాస్త తాగుతున్నాను అంతే. ఇది నాకేం వ్యసనం కాలేదు. నేనేం తాగుబోతుని కాదు అన్నాడు. ఆ 2 అవడానికి అట్టే రోజులు పట్టవేమో. పోని, అందర్నీ పోగొట్టుకున్నవాడిని నేనేమైపోతేనే? దానికిది పరిష్కారమా? కాదు, ఉపశాంతి. రవి గ్లాస్ ఖాళీ చేసి టీపై మీద పెట్టాడు. సరోజ అతని దగ్గరగా వచ్చింది. చెయ్యి చాచి అతను టేబుల్ మీద పెట్టిన గ్లాస్ అందుకుంటూ, అయితే నాక్కూడా పోయి అంది. సరోజా? అవును రవి. ఒకరోజున ఈ ఒంటరితనం అనే భూతం నన్ను పీక్కు తింటుంటే దాని కోరల నుండి నువ్వు రక్షించావు. నీ బలిష్టమైన చెయ్యి ఆసరాగా ఇచ్చి నన్ను తప్పించింది. అందుకు శాస్తిగా భగవంతుడు కసితో నిన్ను ఈ నరకంలోకి నెట్టాడు. నిన్ను ఇందులో నుంచి తీయగలిగిన శక్తి నాకు లేదు. అందుకే నన్ను కూడా మళ్ళీ ఆ నరకంలోకి రానివ్వమంటున్నాను. సరోజా, ఇప్పుడు నాకేమైంది? అతను లేచి సరోజ చేతిలో గ్లాసు లాక్కున్నాడు. ఏం కాలేదు? సరోజ కళ్లలో చివ్వున నీళ్లుబికాయి.
ముఖంలో ఆవేశం పొంగింది. రవి, నేను ఆనాడే నీకు చెప్పలేదు ఈ సంఘానికి కళ్ళు చెవులు ఉండవని? నాలాంటి కాలుజారిన ఆడపిల్లకి ఆశ్రయమిస్తే అయినవాళ్లు కూడా శత్రువులైపోతారని నేను చెప్పలేదు? నేను చెప్పాను, గట్టిగా హెచ్చరించాను. కాని నువ్వు నా మాట వినలేదు. ఈ ప్రపంచం మరీ అంత గుడ్డిది కాదన్నావు. ఈ లోకంలో ఇంకా మంచి ఉందన్నావు. పర్వాలేదన్నావు. ఎక్కడుంది మంచి? నీ అండ ఉంటే నా జీవితం చక్కబడుతుందని నా స్వార్థమే చూసుకున్నాను గాని నిన్నిలా సర్వనాశనం చేస్తానని అనుకోలేదు. అనుకుని ఉంటే నీకిలాంటి కష్టాలొస్తాయని ఏ కాస్తైనా తెలిసి ఉంటే నేను జాగ్రత్త పడేదాన్ని, దూరంగా ఉండేదాన్ని. అబ్బా సరోజా, నువ్వు కాస్తని గంపంతలా ఊహించుకుంటున్నావు. లేదు, ఇన్నాళ్ళు కళ్ళుండి కూడా లేనిదానిలా అయ్యాను. నా జీవితం ఎగుడు దిగుళ్ళు దాటి ఒక ఒడ్డుకు వచ్చిందని భ్రమపడుతున్నాను. నాకు కలిగిన శాంతి శాశ్వతమని మురిసిపోతున్నాను. నాకు తెలుసు రవి, ఈ ప్రపంచంలో కాలుజారిన ఆడది మళ్లీ కాలు కూడదీసుకోవడం చాలా కష్టమని నాకు తెలుసు. ఆ వ్యక్తి బుద్ధి తెచ్చుకుని సరిగ్గా నడవాలని చూసినా ఈ సంఘం ఒప్పుకోదు. అడుగడుక్కి హేళనతో వెక్కిరింతలతో వెన్నుపోటు పొడవడానికి చూస్తూనే ఉంటుంది. తెగిన గాలిపటంలా అయిన నా బ్రతుకుని ముళ్లకంపకి చిక్కుకుని చిరిగిపోకుండా దానికి ఒక బలమైన ఆధారం కల్పించావు. కటిక చీకటిలో కృంగిపోతున్న నాకు నేను ఒక మనిషినే అని తలెత్తుకుని తిరగగలిగే అవకాశం, ధైర్యం కల్పించావు. నా భవిష్యత్తు నీ భవిష్యత్తుని బలికోరుతోంది. నాకు అండగా నిలబడినందుకు శిక్షగా బంగారంలాంటి నీ జీవితం పాడైపోతోంది. నువ్వు నన్ను సరోజుగా చూసి తోబుట్టువులా నీడ ఇచ్చావు, నిజమే. కాని ఈ లోకం నువ్వు రోజీని ఉంచుకున్నావంటోంది. ఇదంతా కళ్ళారా చూస్తూ నేను పట్టనట్టు ఎలా ఉండగలను? నన్ను కాదన్నట్టు ఎట్లా భరించను? అంది సరోజ. రవి మూగగా నిలబడిపోయాడు. సరోజ చెబుతున్న మాటల్లో ఒక్క అక్షరం కూడా అసత్యం లేదు. అతని మనసు దహించుకుపోతోంది. రవి, నేనొక నిశ్చయానికొచ్చాను. మీ లాయర్ గారి అడ్రస్ ఇవ్వు, ఆయన్ని కలుస్తాను. కోర్టుకొచ్చి జరిగిందంతా చెప్తాను. రవి చేతిలో గ్లాస్ టపీమని నేలకేసుకొట్టాడు. అది భళ్ళున శబ్దంతో ముక్కలైంది. సరోజా, నేను పడుతున్న బాధ చాలలేదా? నన్నింకా బాధ పెట్టడానికొచ్చావా నువ్వు? సరోజ పెదవుల మీద ఏడుపు నిండిన చిరునవ్వు కదిలింది. బాధ? నా బాధ నీకేం తెలుస్తుంది? మంచితనానికి కూడా ఒక హద్దుంది రవి. త్యాగానికి కూడా ఒక మితి అంటూ ఉంది. నువ్వు చూపే మంచితనం కంటే నాకా ఒంటరితనమే నయంగా అనిపిస్తోంది. నా మూలంగా నువ్వు సర్వనాశనమైపోతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? దీనికంతటికీ కారణం నేనే. భగవంతుడా, నేను చచ్చిపోతే గాని ఈ బాధలు తీరవేమో. సరోజ పక్కకు తిరిగి గోడకేసి తల కొట్టుకుని ఏడవసాగింది. రవి చప్పున దగ్గరకొచ్చాడు. సరోజా, ఏమిటిది? నీకేమైనా మతిపోయిందా? నాదెంత పాపిష్టి బ్రతికైపోయింది రవి. నాకున్న ఒక్క ఆత్మీయుడు నువ్వు. నిన్ను సర్వనాశనం చేస్తున్నాను. భగవంతుడు నా మీద ఎందుకిలా కసి తీర్చుకుంటున్నాడు? నేనేం పాపం చేశానని నాకీ శిక్ష? రవి సరోజని దగ్గరకు తీసుకున్నాడు. సరోజా, ఏడవకు, బాధపడకు. దావాలో నేను ఓడిపోతే మాత్రమే వేణు గెలుస్తాడు. అంతేగా? నా నోట్లో విద్య ఉంది, నా జబ్బలో శక్తి ఉంది. నేను బ్రతకలేనేమోననే భయం నాకు లేదు. నన్ను గురించి నువ్వు బాధపడకు. ఏది, బాధపడనని మాట ఇవ్వు. రవి, బేలగా చూసింది సరోజ. రవి! మరో గావుకేక ఆ గదిలో గర్జించినట్టుగా ప్రతిధ్వనించింది. సరోజ, రవి ఇద్దరూ ఉలిక్కిపడి ఇటు తిరిగి చూశారు. గుమ్మంలో పురుషోత్తంగారు నిలబడి ఉన్నారు. నాన్నా? ఆయన్ని చూడగానే రవి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడొచ్చారు మీరు? ఆదుర్దాగా ఆయన వైపు వచ్చాడు. పురుషోత్తంగారిని చూడగానే చకితురాలైన సరోజ చప్పున కళ్ళు తుడుచుకుని ముఖం ఆయనకి కనబడనీయకుండా గోడవైపు తిరిగి నిలబడింది. పురుషోత్తంగారి గుండెలు ఆవేశంతో ఎగిసి పడుతున్నాయి. గదిలో క్రింద పడి పగిలి ఉన్న గాజు గ్లాసు, టీపాయ్ మీద ఉన్న బాటిల్, తనను చూడగానే బెదిరిపోయినట్టు ముఖం తిప్పుకుని నిలబడిన ఆడపిల్ల, ఇవన్నీ కలిసి ఆయన కంటికి మరో అర్థం వచ్చేలా స్ఫురించాయి. ఊరి నుంచొచ్చేటప్పుడు నాకు ఉత్తరం వ్రాయలేదే? అంటూ ఉండగానే రవి చెంప చెళ్ళుమంది. ఆయన కళ్ల నుంచి అగ్నిగోళాలు రాలుస్తున్నట్టుగా చూశారు. రవి అవాక్కైపోయినట్టుగా నిలబడిపోయాడు. ఆయన ఆగ్రహంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. దౌర్భాగ్యుడా, చివరికి ఇంత తెగించావన్నమాట. దాన్ని ఇంటికే తెచ్చుకున్నావా? రాజా ఉత్తరం వ్రాస్తే నమ్మలేకపోయాన్రా. నా రక్తం అలాంటివాడు కాదని రుజువు చేయడానికి నిలుచున్న పళంగా వచ్చాను.
నా కొడుకు ఎలాంటివాడో భగవంతుడే నాకు రుజువు చేసి కళ్ళు తెరిపించాడు. నాన్న, అనవసరంగా ఆవేశపడకండి. రవి నచ్చ చెప్పబోయాడు. ఆవేశమా? నాది ఆవేశమంటున్నావా? ఇవాళ దాని సంగతి తెలుస్తాన్రా. దానికి చావు మూడింది కాబట్టే ఈరోజు నా కంటికి చిక్కింది. పురుషోత్తంగారు దూకుడుగా గదిలోకొచ్చారు. నాన్నా, మీకేం తెలీదు, మీరు తొందరపడుతున్నారు. రవి అడ్డు తగిలి వారించబోయాడు. పురుషోత్తంగారు రవిని విదిలించి అతని జబ్బపట్టి అవతలికి తోసి సరోజ దగ్గరకొచ్చారు. ఏమే పాపిష్టిదానా, పచ్చటి జీవితంలో నిప్పులు పోయడానికి మా ప్రాణాలకి నువ్వెక్కడ్నుంచి దాపురించావే? రాక్షసి! అభం శుభం తెలియని ఆ జ్యోతి నీ ప్రాణానికి ఉసూరుమంటూ ఏడుస్తోంది కదే. రవి కన్నతండ్రిగా నేను చూస్తూ ఊరుకోలేను. మర్యాదగా బయటకు వెళ్తావా, జుట్టుపట్టి ఏడవమంటావా? ఆయన సరోజ జడ దొరకబుచ్చుకుని గుంజారు. నాన్న, ఏంటి మీరు చేస్తున్న పని? రవి అడ్డు తగిలి ఆయన నుంచి సరోజని విడిపించబోయాడు. నువ్వు అవతలికి నడు. ఈరోజు దీన్ని ప్రాణాలతో వదలనురా. నేను జైలుకెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏమే? సరోజని ఆయన తన వైపు గుంజి చెయ్యి ఎత్తిన ఆయన హఠాత్తుగా ఆగిపోయారు. కళ్ల నీళ్లతో, చిగురాకులా కంపిస్తున్న పెదవులతో ఈ అవమానాన్ని ఎంతో సహనంగా భరిస్తున్న సరోజ ఆయన వైపు భీతహరిణిలా చూసింది. ఆయన కళ్ళు చీకట్లు కమ్మినట్టయినాయి. ఒక్క క్షణం తను చూస్తున్నది కలో యథార్థమో అర్థం కాని అయోమయం ఆయన్ని ఆవహించింది. సరోజా? అన్నారు మతిపోయినట్టుగా చూస్తూ. అవునాన్నా, సరోజే. లోకమంతా చంపాలని చూసినా చావలేక మొండిగా బ్రతుకుతున్న మన సరోజే. సరోజనే మీరీ మాటలన్నీ అంటోంది అన్నాడు రవి ఆవేశంగా. పురుషోత్తంగారి ఎత్తిన చెయ్యి పట్టు తప్పినట్టుగా కిందకు వాలిపోయింది. ఆయన కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్టుగా అనిపించింది. నువ్వు బ్రతికే ఉన్నావా అమ్మా? బాబుగారు అంటూ సరోజ రెండు చేతుల్లో ముఖం దాచుకుని బావురమంది. ఆయనలో భగ్గుమని మండిన ఆవేశం ఒక్కసారిగా నీళ్లు దిమ్మరించినట్టుగా చల్లారిపోయింది. మాటలు తడబడుతుండగా అనలేక అన్నారు. సరోజ, అయితే ఈ లోకమంతా రవి జీవితంలో నిప్పులు పోస్తున్నావని తిడుతున్న వ్యక్తివి నువ్వా అమ్మా? ఆయన కంఠం వణికింది. బాబుగారు అంటూ సరోజ చప్పున అతని కాళ్లని పెనవేసుకుంది. పురుషోత్తంగారు సరోజని లేవదీశారు. నేను కూడా వాళ్లలో ఒకడినయ్యి నిన్ను శపించాను. కానీ ఆయన మాట పూర్తి చేయలేకపోయారు. తండ్రి ముఖ కవళికలు చూసి కంగారు పడిన రవి చప్పున నాన్నా అంటూ దగ్గరకొచ్చి పట్టుకున్నాడు. రవి! ఆయన పసిపిల్లాడిలా రవి చెయ్యి గట్టిగా పట్టుకున్నారు. మరుక్షణంలో స్పృహ తప్పింది. రవి సరోజ సాయంతో తండ్రిని మంచం దగ్గరకు తీసుకొచ్చి పడుకోబెట్టాడు. సరోజ, నువ్విక్కడే ఉండు, నేను ప్రసాద్కి ఫోన్ చేస్తాను అంటూ హాల్లోకి పరిగెత్తాడు. ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణిగారి బంగారు కలలు నవల ఆడియో 9వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.